నమస్తే సార్, మీ పేరండి? రామోజీ అండి. రామోజీ గారు, మీది ఏ ఊరు సార్? కొండపల్లి. కొండపల్లి. సార్, ఇది మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున వసంత కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. అలానే వైసీపీ తరపున శరణాల తిరుపతిరావు గారు అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. మరి కృష్ణప్రసాద్ గారి మీద పోటీ కానీ అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కానీ ఆ శరణాల తిరుపతిరావు అనే వ్యక్తికి అసలు అర్హత ఉందనుకుంటున్నారు మీరు? అర్హత అనేది అక్కడ బీసీ క్యాండిడేట్ అని వాళ్ళు నిర్ణయించుకొని అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆ క్యాండిడేట్ని తీసుకొచ్చారండి. అయితే కృష్ణప్రసాద్కి సమర్థుడా కాదనేది ప్రజా నిర్ణయం చెబుతుంది. అయితే కృష్ణప్రసాద్ గారు విజయానికి మాత్రం బాహట వేశారు. తెలుగుదేశం ఉమా గారి అని వర్గం అని ఆ వర్గం అని ఈ వర్గం అని లేకోకుండా ఉమ్మడిగా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ కృష్ణప్రసాద్ గారిని గెలిపించుకోవడానికి 100% కార్యకర్త నుంచి నాయకుడి వరకు తమ వంతు తమ కృషి చేస్తున్నారు. మాకైతే సన్నాల తిరుపతిరావు గారు కృష్ణప్రసాద్ గారికి పోటీ అనేటటువంటి ఆ పోటీ అనుకొని మాత్రం మేము అనుకోవట్లేదు. నాది ఇప్పుడు అతను అంతకుముందు పంచాయతీ వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి అన్నారు. ఇప్పుడు అసలు కనీసం అతను ఇప్పుడు నిలబడ్డాడు కదా, డిపాజిట్లు అన్న వస్తాయి అంటారు మీరు ఇతని మీద? డిపాజిట్లు అనేది ఏంటంటే జనాల యొక్క తీరును బట్టి ఉండడం తప్ప డిపాజిట్ వస్తుందా రావట్లేదని మనం కన్ఫామ్ చెప్పలేము. ఎలా చెప్పలేము అంటే వాళ్ళు బీసీ ప్రతిపాదన తీసుకొచ్చారు. కమ్మవారు అందరూ పెద్ద ధనవంతులది ఒకవైపు, బీసీలు ఒకవైపు అనేటటువంటి భావం తెచ్చారు. కాబట్టి దాని మూలన ఏదన్నా కొద్దిగా చీల్చగలరేమో కానీ అంత మెజార్టీతో గెలవటం అనేది జరిగే పని కాదు. ఈరోజు కులంతో పని లేదు. కేపీ గారు కష్టపడి కార్యకర్తలని మనోభావాలను కూడా అర్థం చేసుకొని ప్రజల్లోకి వస్తున్నాడు. చిన్న చితపా కాదు, ఏదైనా పాత టైంలో పొరపాట్లు సరిదిద్దుకొని మీతో మేము మెసులుతానని వస్తున్నప్పుడు ఆయనకి స్వాగతం పలకడానికి ప్రతి గ్రామం, ప్రతి ప్రజలు అన్ని చోట్ల ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆయన విజయానికి దగ్గరలో ఉన్నాడండి, చేరువలో ఉన్నాడు. ఇప్పుడు తిరుపతిరావు అనే అతనికి అసలు ఈ మైలవరం నియోజకవర్గం గురించి అవగాహన ఉందంటారు మీ దృష్టిలో? లేదు 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 అంటే క్యాండిడేట్ని చూడటం కూడా కొత్త అండి. అంటే కొత్త అంటే ఆయన ఏదో జెడ్పీటీసీ అది కూడా మన కృష్ణప్రసాద్ గారు చెబితేనే తెలిసింది. జెడ్పీటీసీ నేను పెంచిన మొక్క, నా దగ్గర ఉన్న వ్యక్తి అని చెప్పడం వలన తెలియటం తప్ప అంతకుముందు ఆయన తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకు ఆయన ఫ్రెష్ క్యాండిడేట్. మేము చూస్తాం కొత్త. మేము ఇక్కడే పుట్టి ఎక్కడో పెరిగాం కొండపల్లిలో. మైలవరం ఎంత దూరంలో లేదుగా, దగ్గరేగా ఉంది. మాకు తెలిసి మాత్రం మేము అంతగా చెప్పగలం. సార్, ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినవాడు. పెడను వెళ్ళాడు, అక్కడ నుంచి పెనమలూరు వచ్చాడు. ఇప్పుడు అతనే కుట్రలు చేసి వసంత కృష్ణప్రసాద్ గారిని బయటకు వెళ్ళిపోయేటట్లుగా చేసి ఇతనైతే నా చేతిలో కీలుబొమ్మలాగా ఉంటాడు తిరుపతిరావు అనే అతను అని చెప్పేసి ఇతను నిలబెట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. చాలామంది అంటూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు వస్తుంది? అసలు జోగి రమేష్ పరిస్థితి ఏంటి? మీరే చెప్పేశారు ఏమని, ఈ రకంగా వాళ్ళ చేతుల కింద ఉండే మనిషినని. ఇక వాళ్ళ చెప్పు చేతుల కింద ఉండే మనిషిని వాళ్ళు పెట్టుకున్నప్పుడు మనం చెప్పేది ఏం లేదు. మన నాయకుడిని మనం గెలిపించుకోవాలి, మనం ఏంటో చూపించాలి మైలవరంలో. అది వాళ్ళు ఏంటంటే వాడు పెట్టుకోవటం వలన మనకేమీ నష్టమేమి లేదు. వాళ్ళకి లాస్ తప్ప మనకు నష్టమేం కాదు కదా. అది వాళ్ళ ప్రేమ వలన వాళ్ళే దెబ్బతింటారు. వాళ్ళు వేసే పాచికలతో వాళ్ళే దెబ్బతింటారు. ఇప్పుడు జోగి రమేష్ మీద అభిప్రాయం ఏంటి అసలు మీది? జోగి రమేష్ ఈ ప్రాంతాన్ని వాడే, ఇప్పుడు పెడను పంపించారు ఇక్కడ ఓడిపోయాడని, అక్కడ కాదని మళ్ళీ పెనమలూరు తీసుకొచ్చారు. ఏంటి అసలు జోగి రమేష్ మీద అభిప్రాయం ఏంటి? జోగి రమేష్ మీద అభిప్రాయం అంటే లాస్ట్ ఇయర్ కూడా ఆయన కాగిత వెంకట్రావు గారి మీద కూడా ఏదో ఎలిగేషన్స్ తేవటం వలన అక్కడ ఆయన విన్ అవడానికి దొరికింది. ఇప్పుడు కూడా ఏదో బోడే ప్రసాద్ గారికి టికెట్ లేదు, తర్వాత వచ్చేసరికి నేను గెలిచానని స్వీట్లు పంచడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేశాడు. అది ఆయన ఆనందానికి వదిలేయటమే, ఆయన యొక్క దీనికి వదిలేయటం తప్ప మనకేమీ పెద్ద ఒరిగేది ఏం లేదు. అక్కడ బోడే ప్రసాద్, ఇక్కడ కృష్ణప్రసాద్ కన్ఫామ్ విన్ అవుతారండి. దాంట్లో ఏమాత్రం సైనికం లేదు. మరి ఎంపీ విషయానికి వద్దాం సార్. కేసీఆర్ నాని గారు నిన్నటి వరకు టీడీపీలో ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి అంతా నేనే చేశాను అది ఇది అన్నారు. సడన్గా ప్లేట్ మార్చి వైసీపీలోకి వెళ్ళగానే ఆయన సహజ శైలికి భిన్నంగా బూతులు కానీ ఇవన్నీ మాట్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడే అంటున్నారు. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ గెలిచేది నేనే, మైలవరం నియోజకవర్గం అభ్యర్థిని నేనే నిలబెట్టుకున్నాను, నేనే గెలిపించుకుంటానని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మైలవరంలో గెలిపిస్తాడా? ఈ సెగ్మెంట్లో ఎంపీగా ఆయన గెలవగలరంటారు? ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఉన్న వాళ్ళు అందరూ అక్కడ తిని అక్కడ చేసి ఆయన్ని పొగిడి, ఆయన లేకపోతే మాకు భవిష్యత్తు లేదు, ఆయన లేకపోతే మాకు రాజకీయ భక్తి లేదు, ఆయన లేకపోతే మాకు వ్యాపారాలు లేవు అనేటటువంటి వ్యక్తులు మాత్రమే బయటికి వెళ్ళి ఆయన వల్లనే మేము ఆరిపోయాం, ఆయన వల్లే మేము నాశనం అయిపోయాం, ఆయన ఉండటం వల్ల మేము ఇది చేయలేకపోయాం, నేను ఎంతో చేస్తామనుకొని చంద్రబాబు గారికి చెప్పాను, చేయలేకపోయాడు, అందుకే నేను బయటకు వచ్చాను అని అంటున్నాడండి. ఏమంటే ఆయన అదే గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేయలేనప్పుడు అప్పుడే రావచ్చు కదా, లాస్ట్ పీరియడ్లో రావాల్సిన ఎవరైనా సరే. చంద్రబాబు గారు మీ మాటకు వ్యతిరేకించేటప్పుడు నువ్వు ముందే చేయాలా. ఎట్లా
2 సంవత్సరాలన్నరప్పుడే నీ పని చంద్రబాబు గారి పనితనం చేత కానప్పుడు మీరు అప్పుడే డ్రాప్ అయిపోవాలి. అప్పుడే డ్రాప్ అయిపోయి ఏం చెప్పాలంటే మీ వల్ల కావట్లేదు సార్, మేము బయటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మీరు చేత కాదు, మీరు పనికిరాని ముఖ్యమంత్రి అని అప్పుడే చెప్పాలి. మీ సమయం అంతా మీ పనులన్నీ చేసుకొని మీ బాసట్లు మీరు వేసుకొని మీ దోవలు మీరు చూసుకొని లాస్ట్ మూమెంట్లో మీకేదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావటం వల్ల మీ తమ్ముడు గారికి మీరు మిస్అండర్స్టాండింగ్ రావటం వల్ల మీరు చంద్రబాబు గారి మీద రుద్దటం అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని మాత్రం మేము ఖండిస్తాం. మీ గెలుపు మీరు అంటున్నారు కదా, చిన్ని గారు నాకు లెక్క కాదు, నేను 3వ హ్యాట్రిక్ కొడతానని. మీ హ్యాట్రిక్ మీరు కొట్టండి, తప్పు లేదు. ప్రజల్ని ఏ రకంగా అయితే మీరు చంద్రబాబు గారి మీద మీరు వాదనలు చేశారో జనం గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడుకోకుండా ఉంటే నీకు వేసేవాళ్ళేం గెలిపించేవాళ్ళేం. నువ్వు ఎక్కడే ఉండి ఎక్కడే చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి చంద్రబాబు గారిని తిట్టడం వలన మీకే ఇబ్బంది తప్ప మా కార్యకర్తలకు కానీ మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎంత తిడితే అంత మంచిది. సరే, ఇప్పుడు ఈ వ్యక్తి ఒక సామాన్యుడు అనే ప్రాజెక్ట్ చూపించేసి ముందులు వెనకాలేమో ఉన్నారు చాలామంది, పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పేసి ఒక టాక్ తీసుకొచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి అసలు మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? ఆయన వెనక ఎవరో లేరా, నడిపించడం లేదా? మీరేమనుకుంటున్నారు? ఎవరికండి? తిరుపతిరావు అనే వ్యక్తిని సామాన్యుడు పేదలకి పెద్దందారులకి యుద్ధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? తిరుపతిరావు గారు వెనకమాల జోగి రమేష్ గారు ఉన్నారు, లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు ఉన్నారు, ఇంకా అక్కడ రెడ్లు చాలామంది ఉన్నారు మైలవరం వెళ్ళడంలో. వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ ఉన్నాయి. ఎలా వస్తాడండి? జెడ్పీటీసీకి వచ్చినోడు ఇప్పుడు నేను 40 ఏళ్ళు చేస్తున్నాను సార్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ కార్యకర్తగా. మరి నాకు వార్డు మెంబర్ ఇమ్మంటేనే ఎవరో ఒకరు చెబితే ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఎవరో ఒకరు చెబితే ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఎలా తీసుకొస్తారు సార్? ఎవరూ లేకుండా నా నెత్తి మీద రూపాయి పెడితే పనికిరాను నేను. నన్ను ఏం చేస్తారు? జెడ్పీటీసీ చేస్తారా, ఎంపీటీసీ చేస్తారు చెప్పండి. అలాగే నువ్వు నాలాంటి సామాన్య కార్యకర్తవే. కాకపోతే ఏదో తీసుకొచ్చారు జోగి రమేష్ గారు, నానిగారు తీసుకొస్తారని, నానిగారు జోగి రమేష్ గారిని తెస్తారని, నానిగారు ఇబ్రహీంపట్నంలో ఒక అతన్ని తీసుకొచ్చే లోపే జోగి రమేష్ గారు తీసుకొచ్చారు, మీకు పరిచయం చేశారు. ఆయన వర్గం చొప్పున మీరు మనిషిని తెచ్చుకున్నారు ఏంటి? అది మీకు పెచ్చింగ్ అంతే తప్ప దేనికి ఉపయోగం లేదు. ఇది మాత్రం వాస్తవం. సరే, స్ట్రైట్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, అది నిజంగా నిర్భయంగా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఈ శరణాల తిరుపతిరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పార్టీలో ఉన్నాడు కాబట్టి బయటికి రాకుండా కప్పెట్టారు. నిజంగా అతను ఒక సామాన్యుడు కాదు, ఒక కామాంధుడు అని చెప్పి కూడా వార్తలు మీ నియోజకవర్గం పేపర్లో ప్రముఖంగా వచ్చినటువంటి పరిస్థితి. అవన్నీ వాస్తవా కాదు? అంటే ఆయన గురించి గతంలోనే చెప్పాను 10 నిమిషాల క్రితమే. అతని గురించి ఇక్కడ ఎవరికీ అవగాహన లేదు. అతను ఏంటో కూడా తెలియనప్పుడు ఇక మనం అతని గురించి కామెంట్ చేసి చెప్పలేము. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటే మనం ఒక మాట చెప్పగలం. ఆయన గురించి తెలియనప్పుడు మనం చెప్పిన ప్రయోజనం ఏముంది? ఎందుకంటే మనం మట్టి జల్లే కార్యక్రమం అవుతే తప్ప ఏమి తెలుసుకోకుండా మాట్లాడతాం, అది తప్పు. సో ఓవరాల్గా అసలు అతనికి డిపాజిట్లు వస్తాయంటారు? ఒక మాటలో చెప్పండి. ఏమండి, డిపాజిట్ వస్తాయా రావనేది కాదు, కానీ మనం విన్ను మాత్రం గ్యారెంటీ అండి. కేపీ గారు 100%